రాణి పిచ్చుక సంతోషంగా శశిపావురం ఇంటికొచ్చింది. ఏమిటే రాణి, ఈ పూట ముఖం దీపంలా వెలిగిపోతోంది, ఏమిటి సంగతి? ఏదైనా శుభవార్తను తీసుకొచ్చావా? అవునే శశి, నేను చెప్పేది వింటే మనందరికీ శుభవార్త అవుతుంది. మరింకా ఆలస్యం ఎందుకే రాణి, ఆ శుభవార్త ఏంటో చెప్పు, విని నేను సంతోషపడతాను. అవసరం అనుకుంటే మీనాచిలుకకి, దేవికృతకి కూడా చెప్తాను. మరి స్మైలీ కొంగ ఏం పాపం చేసిందే? తన ఇంటికెళ్ళి చెప్పొస్తానని చెప్పడం లేదు. నీకు తెలుసు కదా స్మైలీ కొంగకి నాకు మాటలు లేవని. మన ఇద్దరికీ కారం పొడి గురించి గొడవ జరిగి ఎన్ని రోజులైంది శశి? 2 రోజులైంది. మన ఇద్దరిలో ముందుగా మాట్లాడింది ఎవరు? నేనే రాణి. మరి నీకు స్మైలీ కొంగకి ఒక చేప గురించి గొడవ జరిగి ఎన్ని రోజులైంది? వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో నేనెక్కడ కనిపించినా స్మైలీ కొంగ నన్ను పలకరించింది, నాతో మాట్లాడాలని చూసింది, నాకు సారీ కూడా చెప్పిందనుకో. తప్పుగా మాట్లాడింది ఎవరు? సారీ చెప్పాల్సిందెవరు? అలకపాన్ పెక్కాల్సిందెవరు? ముమ్మాటికి తప్పు నాదే రాణి. ఆ రోజు చేప విషయంలో నేనంత కోపంగా ఎందుకు ప్రవర్తించానో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అయిందేదో అయింది శశి, స్మైలీ కొంగ దగ్గరికి వెళ్ళు, సారీ చెప్పు. అది ఏమాత్రం బెట్టు చేయదు, నిన్ను చూసి చాలా సంతోషపడుతుంది, నీకోసం చేపల కూర చేసి పెడుతుంది. నాతో పాటు నువ్వు కూడా రావే, నువ్వు చెప్పాలనుకున్న శుభవార్త అక్కడే మా ఇద్దరికి చెప్పు. నేను నీతో పాటు వస్తే నేను చెప్పడం వల్లే నువ్వు సారీ చెప్పడానికి వచ్చావని స్మైలీ అనుకుంటుంది. అలా వద్దు, నువ్వు ముందెళ్ళు, స్మైలీకి సారీ చెప్పు, నేనందరినీ తీసుకొస్తాను, నువ్వు నేను అక్కడే కలుసుకున్నట్టుగా మాట్లాడుకోవాలి. సరే రాణి, నేనిప్పుడే స్మైలీ కొంగ దగ్గరికి వెళ్తాను. అయితే నేను మీనాచిలుక దగ్గరికి వెళ్తాను అని రాణి పిచ్చుక వెళ్ళిపోతుంది. శశిపావురం ఇంటికి తాళం వేసి స్మైలీ కొంగ ఇంటికొచ్చింది. ఏం చేస్తున్నావు స్మైలీ? స్మైలీ కొంగ సంబరంగా, శశి, నువ్వు నిజంగానే నా ఇంటికొచ్చావా, లేదంటే నేను కలలో ఉన్నానా? ఇది కల కాదే, నిజం, నేను నిజంగానే నీ దగ్గరికొచ్చాను. అయితే నా మీద పూర్తిగా కోపం పోయిందన్నమాట. పూర్తిగా పోలేదు స్మైలీ, సగం మాత్రమే పోయింది. అబ్బో, ఆ మిగతా సగం కూడా పోవాలంటే ఏం కావాలో తమరికి? నీ చేతికి చేపల కూర కావాలి. తప్పకుండా శశి, నీకోసం కమ్మని చేపల కూర చేస్తాను, వేడివేడిగా తిందాం. మన ఇద్దరమే కాకుండా మన ఫ్రెండ్స్ అందరినీ పిలుద్దాం, అందరం కలిసి ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ చేపల కూర తిందాం. అలాగే శశి, నీ సంతోషాన్ని నేనెందుకు కాదంటాను చెప్పు. నేను వెళ్ళి తాజా తాజా చేపలు పట్టుకొస్తాను, నువ్వు వెళ్ళి మన ఫ్రెండ్స్కి చెప్పి ఇక్కడికి తీసుకురా. ఎప్పుడు వెళ్ళి పట్టుకురావడం ఎందుకు స్మైలీ? నీ దగ్గర ఉన్న నీళ్ల సంపులో చాలా చేపలుంటాయి కదా, వాటిని తీసి కూర చెయ్యి, నేను వెళ్ళి అందరినీ తీసుకొస్తాను అని శశిపావురం మీనాచిలుక ఇంటికొచ్చింది. రాణి పిచ్చుక మీనాచిలుక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వాళ్లకి విషయం చెప్పింది. వాళ్లు కూడా అక్కడి నుంచి బయలుదేరి దేవీకృత దగ్గరికి వచ్చారు. స్మైలీ కొంగ చేస్తున్న చేపల కూర గురించి చెప్పారు. దేవీకృత మురిసిపోయి, సరే పదండి, నేను కూడా ఇంకా వంట చేయలేదు అని వాళ్లతో కలిసి స్మైలీ కొంగ ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. శశి, వెళ్ళి ఆ రాజుకాకి కూడా చెప్పు. సరే, మీరు వెళ్తూ ఉండండి, నేను వెళ్ళి రాజుకాకి విషయం చెప్పి వస్తాను, ఇక రావడం రాకపోవటం వాడిష్టం అని శశిపావురం వెళ్ళిపోయింది. స్మైలీ కొంగ చేపల కూర చేస్తూ ఉంటుంది. వాసన ఆ గాలిలో కలిసి ఊరంతా వ్యాపిస్తూ ఉంటుంది. రాణి పిచ్చుక, మీనాచిలుక, దేవికృత కలిసి స్మైలీ కొంగ ఇంటికొచ్చారు. అందరూ బావున్నారా? పక్షులందరూ కలిసి బాగున్నామని చెప్పారు. శశిపావురం రాజుకాకి ఇంటికి వచ్చింది. ఎక్కడికి రాజు? స్మైలీ కొంగ దగ్గరికి. శశి, నువ్వు రావటం లేదా? రాణి నాకు ఫోన్ చేసి స్మైలీ కొంగ చేపల కూర వండుతుందని, తినడానికి రమ్మని చెప్పింది. శశిపావురం తనలో తాను, దొంగ మొహంది, చెప్పలేదని నన్ను పంపించింది అనుకుని పైకి మాత్రం, నాకు చెప్పిందిలే, ఇద్దరం కలిసి వెళ్దామని వచ్చాను, మరి పదా అని ఇద్దరు బయలుదేరి స్మైలీ కొంగ ఇంటికొచ్చారు. స్మైలీ కొంగ అందరికీ చేపల కూరతో కమ్మని భోజనం పెట్టింది. నువ్వు మాతో కూర్చుంటినివే, తర్వాత ఏం తింటావు చెప్పు అని రాణి పిచ్చుక అనగానే మిగతా వాళ్లు కూడా సరే అన్నారు. స్మైలీ కొంగ కూడా వాళ్లతో కూర్చుని తింటూ ఉంటుంది. ఎలాగూ అందరం ఇక్కడ కలుసుకున్నాం కాబట్టి నేనొక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. అందరూ రాణి పిచ్చుకను చూశారు. చలి రోజురోజు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదుగా. పగలంతా ఎవరికి తోచిన పనిని, వచ్చిన పనిని చేసుకుంటున్నాం. రాత్రికున్నదో లేనిదో తిని ఎవరింట్లో వాళ్లం దుప్పటి కప్పుకుని పడుకుంటున్నాం. ఇక నుంచి అలా వద్దు. రోజు రాత్రి భోజనానికి నీ ఇంటికి రావాలా రాణి? ఎవరింటికి వెళ్లేది లేదు. ప్రతిరోజు రాత్రి చల్లని చలిలో వేడివేడి వంటలు చేసుకుని ఇలాగే ఒక దగ్గర తిందాం, అప్పుడందరికీ బావుంటుంది, ఏమంటారు అని చెప్పగానే అందరూ ముఖాలు చూసుకున్నారు. సరే, మీకీ శుభవార్త నచ్చకపోతే నా దగ్గర మరొక శుభవార్త ఉంది, అది ఖచ్చితంగా నచ్చుతుంది. చెప్పు, అది కూడా వింటే ఓ పనైపోతుంది కదా. అదే, చల్లని చలిలో రోజుకొక్కరు చొప్పున వేడివేడి వంటలు చేసి పెట్టాలి. సోమవారం నేను, మంగళవారం శశి, బుధవారం స్మైలీ, గురువారం రాజు, శుక్రవారం మీనా, శనివారం దేవి,
ఇక ఆదివారం రాత్రి అందరం కలిసి ఒక మాట అనుకుని ఆ కూర చేసుకుందాం, ఏమంటారు? మళ్ళీ ముఖాలు చూసుకున్నారు. అందరికీ రాణి చెప్పిన మొదటి శుభవార్త కంటే రెండోసారి చెప్పిన శుభవార్త నచ్చింది. అందరూ దానికొప్పుకున్నారు. స్మైలీ కొంగ చేసిన వేడివేడి చేపల కూరతో ప్రతి ఒక్కరూ కడుపు నిండుగా తిన్నారు. వంట బావుందని మెచ్చుకున్నారు. కొంత సమయం తర్వాత ఒక సెలయేరు దగ్గర కలుసుకున్నారు. మరి ఈ రోజు రాత్రికి ఎవరు వంట చేస్తారు అని రాణి పిచ్చుక అడగగానే ప్రతి ఒక్కరూ పక్కనున్న వాళ్ళని చూపించారు. కానీ నేను చేస్తానని ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇలా అయితే ఎవ్వరు చెప్పరని అర్థమవుతోంది. మనం 6 6 చీటీలలో పేరు రాసి వేద్దాం. రోజుకొకరు చొప్పున చీటీ తీయాలి. ఆ చీటీలో ఎవరి పేరు వస్తే వాళ్ళు ఆ రోజు రాత్రికి వేడివేడి వంటలు చేయాలి అని రాణి పిచ్చుక చెప్పగానే అందరూ ఒప్పుకున్నారు. అయితే మనం అన్ని కూరగాయలను, ఎగ్స్ని తెచ్చిపెట్టుకోవాలి. ఒక ఎగ్స్ అంటేలా చికెన్, మటన్ కూడా కావాలి కదా. రోజు కూరగాయలు తినలేం కదా. అప్పుడు మనం చికెన్ తినాలనుకున్నప్పుడు ఆ రోజున ఒక కోడిని తెచ్చుకుంటే సరిపోతుంది. లేదంటే రాత్రి అయిన తర్వాత ఎవరైతే వంట చేస్తారో వాళ్లే వెళ్ళి తీసుకురావాలి. ఇది చలికాలం కదా, ఎలాగో ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రారని అన్ని రకాల షాపుల వాళ్ళు తొందరగానే షాపులు బంద్ చేస్తారు. అప్పుడు మనకి సమయం వృధా తప్ప మరొకటి ఉండదు. అప్పుడు పని చేద్దాం, చికెన్ తినాలనుకున్నప్పుడు తెచ్చిపెట్టుకుందాం. వంట చేసేవాళ్ళెవరో ఆ రోజున చికెన్ చేస్తారు. రాణి చెప్పినట్టుగా చేద్దాం అని అందరూ కాసేపు మాట్లాడుకుని ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. చీకటి పడింది. చలి మొదలైంది. అందరూ స్మైలీ ఇంటి దగ్గర కలుసుకున్నారు. రాజుకాకి చీటీల మీద పేర్లు రాశాడు. ఓకే, ఇప్పుడు చీటీలు వేస్తున్నాను అని రాణి పిచ్చుక చీటీలు వేసింది. అందరూ చూస్తుంటారు. రాణి పిచ్చుక ఒక చీటీ తీసింది. తన పేరే వచ్చింది. నా పేరే వచ్చింది. ఈ రోజు రాత్రికి చల్లని చలిలో వేడివేడి వంటలు చేస్తాను. చికెన్ చేస్తావా? మీలో ఎవరైనా చికెన్ తీసుకొచ్చిస్తే తప్పకుండా చికెన్ చేస్తాను. ఇప్పుడు చికెన్ వద్దులే రాణి, కూరగాయలు చేయి, వేడివేడిగా చేయి. సరే మీనా, ఇప్పుడే వంటలు చేయడం మొదలు పెడతాను. ఇక మనం ఇంట్లోకెళ్ళి కూర్చుందాం పదండి. అలా వద్దు శశి, మనం కూడా సహాయం చేద్దాం. రాణి ఒక్కతే చెయ్యాలంటే చాలా సమయం పడుతుంది కదా. మనం సహాయం చేస్తే తొందరగా పూర్తవుతాయి. స్మైలీ కొంగ చెప్పింది నిజమనిపించింది. అందరూ కలిసి ఆ చల్లని చలిలో వేడివేడి వంటలు చేసుకున్నారు. అరటాకుల్లో వడ్డించుకున్నారు. అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ చలిమంటలో భోజనం చేస్తూ ఉంటారు. అలా అందరూ కలిసి ఒక్కొక్క రోజున ఒక్కొక్కరు పేరుతో అందరూ సహాయం చేసుకుంటూ చల్లని చలిలో వేడివేడి వంటలు కమ్మగా చేసుకుని కడుపు నిండుగా ఒకానొక ఊరిలో ఉండే రాణి పిచ్చుకకి వంటలు చేయటం అంటే చాలా ఇష్టం. ఎంతో రుచిగా చేస్తుంది. తినే ప్రతి ఒక్కరూ వంటలన్నీ అమృతంలా ఉన్నాయని మెచ్చుకుంటారు. ఆ మాటలు విని రాణి పిచ్చుక ఎంతో మురిసిపోయేది. తన దగ్గరికొచ్చి కొంత డబ్బిచ్చి ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి తన వంటలు తీసుకుని వెళ్లేవాళ్లు. రాణి పిచ్చుక అనే పేరు మర్చిపోయి వంటలక్క అని పిలుచుకునేంతగా ఎదిగిపోయింది. తన చుట్టూ ఉన్న శశి పావురం, మీనాచిలుక, స్మైలీ కొంగ ఎంతో అభిమానంగా, స్నేహంగా ఉంటారు. రాజుకాకి మాత్రం తనను ప్రేమిస్తూ ఉంటాడు. వంటలక్క అని పిలవలేడు. రాణి అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. రాజు, చెప్పు రాణి. అందరూ నన్ను వంటలక్క అని పిలుస్తూ ఉంటారు. నువ్వు మాత్రం పేరు పెట్టి పిలుస్తుంటావు, ఎందుకలా అని అడిగింది రాణి పిచ్చుక. రాజుకాకి మౌనంగా రాణి పిచ్చుకను చూశాడు. రాణి పిచ్చుక తనలో తాను, నాకు తెలుసు రాజు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. వంటలక్కలో అక్క ఉంది కాబట్టి నువ్వు నన్ను వంటలక్క అని పిలవలేకపోతున్నావు. చెప్పు రాజు, నీ మనసులో నా మీద బోలెడు ప్రేమ ఉందని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీ నోటితో వినాలని ఉంది. చెప్పు రాజు అని అనుకుంది. రాజుకాకి మౌనంగా చూస్తున్నాడు, కాని ఏం మాట్లాడట్లేదు. చెప్పు రాజు. వంటలక్కేంటి రాణి, అమ్మా నాన్న పెట్టిన పేరు చక్కగా రాణి అని ఉండగా నాకలా పిలవడం నచ్చడం లేదు. నేను పిలవను. రాణి అనే పేరు పెట్టే పిలుస్తాను, అంతే. నాకు మాత్రం వంటలక్క అని పిలుస్తుంటేనే చాలా సంతోషం కలుగుతుంది రాజు. నీ సంతోషం నీ ఇష్టం రాణి. నేను మాత్రం రాణి అనే పిలుస్తాను. అలా పిలవడం ఇష్టం లేకపోతే చెప్పు, నేను నీతో స్నేహంగా ఉండను. ఒక స్నేహితుడిలా నీ వెంట ఎక్కడికి రాను. ఇక నేను వెళ్తున్నాను. ఆగాగు రాజు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు. పిలుపు కోసం ఫ్రెండ్షిప్ వదులుకోవడం ఏం బాలేదు. నీకెలా పిలవాలనిపిస్తే అలా పిలు. మనం మాత్రం స్నేహంగా ఉందాం. సరే రాణి అని రాణి పిచ్చుక రాజుకాకి మాట్లాడుకుంటూ ఉండగా దేవాగ్రద్ద తన భార్య దేవీగ్రద్దను తీసుకుని వాళ్ల దగ్గరికి వచ్చాడు. అరే దేవాగారు, మీరా? కబురు పంపిస్తే మేమే వచ్చేవాళ్లం కదా. ఆర్డర్ ఇచ్చేవాళ్లం కాబట్టి మేం రావడమే కరెక్ట్ రాణి. అయ్యో దేవాగారు, మీరు పెద్దవాళ్లు, మా అందరికీ పెద్ద దిక్కు. ఏదేమైనా కానివ్వండి, మీరిలా రావడం
ఏం బాలేదండి. రాణి, ఎలాగో వచ్చారు కదా, ఏదో ఆర్డర్ అంటున్నారు, అదేదో తీసుకుంటే తొందరగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కదా. అవును రాణి. ఆయన చెప్పేది విను. అలాగే దేవిగ్రద్ద గారు చెప్పండి. రేపు మా అబ్బాయి పెళ్లి రోజు. ఊరంతా మా ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకి మా ఇంట్లోనే భోజనాలు. అర్థమైంది దేవాగారు. ఆ వంటల ఆర్డర్ను తమరు రాణికి ఇవ్వాలని తన దగ్గరికి వచ్చారు కదా. అవును రక్కాకి. అదే కాక మా కోడలు శ్వేత గ్రద్ద కూడా చెప్పింది, మా అయ్య రాణి పిచ్చుక వంటలు చాలా బాగా చేస్తుంది అని. మా పెళ్లి రోజు వేడుకలో తనతో వంటలు చేయించండి అని కోరింది. మీకు తెలుసు కదా మా ఇంట్లో అందరి కోరికలకు విలువ ఉంటుందని. తెలుసమ్మగారు, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను కూడా చూస్తున్నాను కదా. తమరి ఇంట్లో ఆడవాళ్లు మగవాళ్లు అందరూ సమానంగా ఉంటారు, సమానంగా చూస్తారు అందరినీ. వాగురాజు, ఎన్ని రకాల వంటలు కావాలో చెప్పండి బాబుగారు అని రాణి పిచ్చుక అడగగానే దేవాగ్రద్ద దేవిగ్రద్ద ఇద్దరూ కలిసి చాలా పెద్ద వంటల లిస్టు చెప్పారు. సరేనా రాణి, ఇప్పుడు నేను చెప్పిన వంటలు మొత్తం చెయ్యాలి. అన్ని రకాల సరుకులు తెచ్చుకో, అన్నిటినీ సిద్ధం చేసుకో. డబ్బుల గురించి నువ్వేం ఆలోచించకు, మొహమాట పడకు. ఎంతైనా ఇవ్వడానికి మేం రెడీ. దేవాగ్రద్ద బాబు గారు, ఇక్కడ సమస్య డబ్బుల గురించి కాదండి, చేయాల్సిన వంటల గురించి. ఏం రాణి, 100 రకాల వంటలు చెయ్యలేవా? అయ్యో అమ్మగారు, బ్రహ్మాండంగా చేస్తుంది. ఇక్కడ ఉన్నదెవరు? ఊరంతా ప్రేమగా పిలుచుకునే వంటలక్క తప్పకుండా చేస్తుంది. అది కాదు రాజు. దేవాగ్రద్ద గారు దేవి అమ్మగారిని తీసుకొని మొదటిసారిగా నీ దగ్గరికి వచ్చి వంటలు చేయమని అడుగుతున్నారు రాణి. నేను చేయనని, నా వల్ల కాదని చెప్పడం బావుండదు. వద్దులే రాజు, రాణి ఇబ్బంది పడుతోంది. ఇదే విషయాన్ని నేను మా కోడలికి చెప్తాను, తను అర్థం చేసుకుంటుందిలే. అయ్యో అమ్మగారు, నేను చేయనని చెప్పడం లేదండి. తమరు చెప్పిన వంటలు చేయాలంటే అర్ధరాత్రి నుంచే చేయటం మొదలుపెట్టాలి. అప్పుడే తెల్లవారేసరికి అన్ని వంటలు సిద్ధమవుతాయి. నువ్వెప్పుడు మొదలు పెట్టాలనుకుంటే అప్పుడు పెట్టుకోరాణి. అప్పుడు అందరూ హాయిగా మంచి నిద్రలో ఉంటారు కదా. నేను చేసే వంట పనులు ఇబ్బంది కలిగిస్తాయని. మరేం పర్వాలేదు రాణి, రేపొక్కరోజే కదా, ఓర్చుకుంటానులే. సరే అమ్మగారు, అయితే వంటలు చేస్తాను అని పిచ్చుక ఒప్పుకోవడంతో దేవాగ్రద్ద దేవిగ్రద్ద దంపతులు అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతారు. ఆలస్యం చేయొద్దు రాణి, మనం వెళ్ళి మీనాచిలుకని, స్మైలీ కొంకని, శశి పావురాన్ని సహాయం చేయమని అడగాలి. నేను అదే అనుకుంటున్నాను రాజు. కాకపోతే ఒక్కొక్కరికి చెప్పడం కంటే ఫోన్లు చేసి అందరినీ ఇక్కడికే రమ్మని చెప్తే సరిపోతుంది కదా. సరే రాణి, ముగ్గురికి ఫోన్ చేసి చెప్పు, ఇక్కడికే వస్తారు, మాట్లాడుకుందాం. కాకపోతే నాకొక డౌట్ ఉంది రాజు. చలికాలం కదా, అర్ధరాత్రి వంటలు చేయడానికి వస్తారో రారో అనే కదా. అవును రాజు. రారు అని మనం అనుకుంటే ఏం లాభం? ఫోన్ చేసైతే రమ్మని చెప్పు, వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇదిగో ఇప్పుడే చేస్తాను అని రాణి పిచ్చుక మీనాచిలుకకి, శశి పావురానికి, స్మైలీ కొంగకి ముగ్గురికి ఫోన్ చేసి తన దగ్గరికి రమ్మని చెప్పింది. 10 నిమిషాల తర్వాత మీనాచిలుక ముందుగా వచ్చింది. ఏంటే రాణి, ఉన్న పళంగా రమ్మని ఫోన్ చేశావు? శశి పావురం, స్మైలీ కొంగ కూడా రానివ్వవే. ఒక్కొక్కరికి చెప్పడం కంటే ముగ్గురికి ఒకేసారి చెప్తాను. ఇదేనా ముఖ్యమైన విషయమా రాణి? చాలా ముఖ్యమైన విషయం మీనా, అందుకే చేస్తున్న పనిని వదిలిపెట్టి మరీ రమ్మని చెప్పింది. శశి, స్మైలీ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని రాజుకాకి చెప్పడంతో మీనాచిలుక మరొక మాట మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది. శశి, స్మైలీల కోసం తను కూడా ఎదురుచూడటం మొదలుపెట్టింది. మరొక 10 నిమిషాల తర్వాత శశి, స్మైలీ ఇద్దరూ వచ్చారు. ఏంటే రాణి, ఏదో కొంప కాలిపోతున్నట్టుగా అంత తొందరగా రమ్మని ఫోన్ చేశావు? ఏం జరిగిందేంటి? రాణి పిచ్చుక మౌనంగా ఉంటుంది. రాణి పిచ్చుక, ఏమాత్రం సందేహించకు. నువ్వు చెప్పాలనుకున్న విషయం సూటిగా చెప్పు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. రాణి, మా దగ్గర ఎందుకు భయమే? ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, చేతనైతే సహాయం చేస్తాం, లేదంటే చెయ్యనని నీ ముఖం మీద చెప్పేస్తాంగా. మొహమాట పడితే లాభం ఉండదు. దేవాగ్రద్ద గారు, దేవిగ్రద్ద గారు నా దగ్గరికి ఇందాకే వచ్చెళ్ళారే. నాకు పూర్తిగా విషయం అర్థమైంది. వాళ్ల కొడుకు కోడలి పెళ్లి రోజు, దానిని చాలా గ్రాండ్గా చేస్తున్నారు. నువ్వు వంటలక్కవి కాబట్టి నువ్వు అన్ని రకాల వంటలు చేయాలని నీతో మాట్లాడారు, అంతేనా? అవునే శశి. వాడు చెప్పిన వంటలు పూర్తవ్వాలంటే అర్ధరాత్రి నుంచే మొదలు పెట్టాలి. ఇది చలికాలం, పైగా అర్ధరాత్రి. అన్ని వంటలు చేయాలంటే నీ ఒక్కదాని వల్ల కాదు, మా సహాయం కావాలి, అంతే కదా? అబ్బా, నిజం చెప్పావే శశి. ముఖాన్ని చూసి మనం పడుతున్న బాధ గురించి శశి చెబుతుందని వాళ్ళు వీళ్ళు అనుకునే నమ్మలేదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నమ్ముతున్నానే బాబు. మీనా, స్మైలీ శశి విషయం మొత్తం చెప్పింది. మీరేమంటారు? ఈ ఊళ్ళో మన స్నేహితురాళ్ళుగా ఎప్పటినుంచో ఉంటున్నాం. మనలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అందరం పంచుకున్నాం. ఇప్పుడు కూడా అంతే. రాణి పిచ్చుకకి ఖచ్చితంగా సహాయం చేస్తాం.
అవును రాణి పిచ్చుక, నువ్వేం బాధపడకు, సందేహం అస్సలు పెట్టుకోకు. మనం కలిసిమెలిసి అర్ధరాత్రి వంటలు చేయటం మొదలు పెడదాం అని చెప్పగానే రాణి పిచ్చుక సంతోషపడింది. ఆ రోజు అర్ధరాత్రి పక్షులందరూ కలిసి దేవాగ్రద్ద ఇంట్లో వంటలు చేయటం మొదలుపెట్టారు. దేవాగ్రద్ద కుటుంబం హాయిగా ప్రశాంతంగా పడుకుంది. రాణి పిచ్చుక తన ముగ్గురు స్నేహితురాలతో కలిసి ఏ చప్పుడు చేయకుండా వంటలు చేస్తూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. తెల్లవారుతూ ఉండగా, రాణి పిచ్చుక, అన్ని వంటలు చేసేశాం. దేవాగ్రద్ద గారు లేచిన తర్వాత వారికి చేసిన వంటల గురించి చెప్పు. అలాగే నీ శశి అని చెప్పగానే మీనాచిలుక, శశి పావురం, స్మైలీ కొంగ కలిసి వెళ్ళిపోతాయి. దేవాగ్రద్ద, దేవిగ్రద్ద తయారై వంటల దగ్గరికి వచ్చారు. రాణి చేసిన వంటలను చూశారు. ఆ వంటల నుంచి వస్తున్న వాసనలకి గ్రద్ద దంపతులు ఎంతో మురిసిపోయారు. ఊరంతా చూస్తుండగా తమ కొడుకు, కోడల్ని పిలిచి ఘనంగా పెళ్లిరోజు వేడుకను చేయటం మొదలుపెట్టారు. అందరికీ అన్నదానం చేశారు. రాణి పిచ్చుక తన మిత్రురాళ్లతో కలిసి అర్ధరాత్రి చేసిన వంటలను మెచ్చుకున్నారు. దాంతో రాణి పిచ్చుక ఎంతో పొంగిపోయింది. అలా రాణి పిచ్చుక వంటలక్కగా జీవిస్తూ ఎంతో మంచి పేరు